చిత్తానికి 5 భూమికలు ఉన్నాయి. అసలు భూమిక అంటే ఏమిటి? భూమిక అంటే అవస్థ అని అర్థం. ఇప్పుడు చిత్తానికి 5 భూమికలు ఉన్నాయి అని అన్నాం కదా. ఈ 5 భూమికలు ఏమిటి అంటే, మొట్టమొదటిది క్షిప్తావస్థ, రెండవది మూఢావస్థ, మూడవది విక్షిప్తావస్థ, నాలుగవది ఏకాగ్రావస్థ, ఐదవది నిరుద్ధము. ఈ 5 కూడా భూమికలు. ఇక్కడ ఇప్పుడు మనకి పతంజలి మహర్షి చెప్పినటువంటి ఈ 5 భూమికల్ని కూడా వరుసగా చూద్దాం. మొట్టమొదటిది క్షిప్తావస్థ. ఈ స్థితిలో చిత్తం రజోగుణం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనకి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని చెప్పి మొత్తం 3 గుణాలు ఉన్నాయి కదా. ఈ 3 గుణాలు ఒకేసారి ఒకే రకంగా మానవుల్లో ఉండవు. ఈ విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా ఒక గుణం ఎక్కువగాను మిగిలిన 2 గుణాలు తక్కువగాను ఉంటుంది. ఏ గుణమైనా సరే, ఎటువంటి వ్యక్తికైనా సరే. సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు రజోగుణము, తమోగుణము ఈ 2 తక్కువగా ఉంటాయి. రజోగుణం ఎక్కువగా ఉంటే సత్వగుణము, తమోగుణము తక్కువగా ఉంటాయి. అదే తమోగుణం ఎక్కువగా ఉన్నదనుకోండి, అటువంటి స్థితిలో సత్వగుణము, రజోగుణము ఈ 2 కూడా తక్కువగా ఉంటాయి. ఏదైనా సరే ఒక గుణం గనక ఎక్కువగా ఉన్నట్లయితే మిగిలిన 2 గుణాలు తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషికైనా సరే ఇదే స్థితి. ఈ 3 గుణాలు కూడా మానవ శరీరంలో మనం మ్యూజికల్ చైర్స్ అంటాం చూడండి, చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, కుర్చీలాట, అలా ఆడుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నది ఒక్కటే కుర్చీ, దాని చుట్టూ తిరుగుతున్నాయి 3 గుణాలు. ఏదో ఒక గుణం మాత్రమే ఆ కుర్చీలో కూర్చుంటుంది, అంటే ఆధిపత్యం వహిస్తుంది. మిగిలిన 2 గుణాలు తక్కువగా ఉంటాయి. మరి ఆధిపత్యం వహించేది ఏ గుణము? అది ఏదైనా కావచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది, అంటే అది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చిత్తానికి ఉన్నటువంటి 5 భూమికలు అని చెబుతూ ఉన్నాం కదా. ఈ భూమికల్లో క్షిప్తావస్థ అని అంటే రజోగుణం ఆధిపత్యం వహించినటువంటి స్థితి. ఈ సమయంలో ఏమవుతుంది? సత్వగుణము, తమోగుణము ఈ 2 కూడా తక్కువగా ఉంటాయి. రజోగుణం ఆధిపత్యం వహించింది అంటే రజోగుణానికి ఏ లక్షణాలైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. రజోగుణము అనేది చంచలమైనటువంటి విషయాల వైపు పరిగెడుతూ ఉంటుంది. స్థిరత్వము అనేది ఉండదు. ఇది రజోగుణానికి ఉండేటటువంటి స్థితి. పైపెచ్చు సుఖాల కోసం, భోగాల కోసం వెంపర్లాడుతూ ఉంటుంది ఈ రజోగుణం. సుఖము, భోగము అనేటటువంటివన్నీ కూడా రజోగుణం యొక్క లక్షణాలు. కాబట్టి రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి మానవుడు సుఖలాలసత, భోగలాలసత వీటి వైపు ఆకర్షింపబడుతూ ఉంటాడు. అది ఇక క్షిప్తావస్థ అంటే. ఇటువంటి స్థితి
ఇప్పుడు మనం యోగాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఇటువంటి స్థితి యోగానికి ఏమాత్రమూ కూడా అనుకూలం కాదు. ఎందుకని అంటే సుఖాలు భోగాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇంద్రియ లోలురై ఉంటారు. అలా ఇంద్రియ లోలురైనటువంటి వాళ్ళకి ఈ స్థితి అనేది రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి స్థితి అనేది బాగా కనిపిస్తుంది. ఇలా రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి భోగలాలసత సుఖలాలసత ఇది ఎక్కువగా ఉన్నటువంటి స్థితి ఎప్పుడూ కూడా యోగానికి పనికిరాదు. ఇది మొట్టమొదటి అవస్థ. ఇక రెండవది మూఢావస్థ. ఈ స్థితిలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. అంటే సత్వ రజోగుణాలు రెండు కూడా తక్కువగా ఉంటాయి. తమోగుణం అనేది ప్రధానమై ఉంటుంది. ఇది ఆధిపత్యం వహిస్తుందన్నమాట. అంటే ఏం జరుగుతుంది? తమో గుణానికి ఉన్నటువంటి లక్షణాలని కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఏమిటవి? ఈ దశలో ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు బాగా నిద్రమత్తుతో ఉంటారు, జోగుతూ ఉంటారు. ఆ తర్వాత సోమరితనము అనేది వీళ్ళకి బాగా ఆ సోమరితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా సామాన్యంగా మనకి ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. మద్యానికి బానిసలైనటువంటి వాళ్ళు లేదా గంజాయి భంగు ఇట్లాంటివి తాగేటటువంటి వాళ్ళు ఉంటారే, ఆ మత్తు మందులకు అలవాటు పడినటువంటి వాళ్ళ దగ్గర ఈ రకమైనటువంటి చిత్తము అనేది ఉంటుంది. వీళ్ళకి బుద్ధిమాంద్యము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే తమో గుణం ఎక్కువగా ఉందో అప్పుడు బుద్ధి అనేది సరిగా పనిచేయదు, అందుకని బుద్ధిమాంద్యము అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి స్థితి కూడా యోగానికి ఏమాత్రము అనుకూలంగా ఉండదు. కాబట్టి రెండో అవస్థ, ఈ మూడవస్థ కూడా పనికిరాదు. ఇక మూడవ అవస్థ ఉంది, దీన్ని విక్షిప్తావస్థ అని అంటారు. ఈ దశలో చిత్తం సత్వగుణ ప్రధానమై ఉంటుంది. ఇక్కడ అంటే రజోగుణము తమోగుణము ఇవన్నీ కూడా బాగా అనగదొక్కబడి ఉంటాయి. సత్వగుణము అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ రజోగుణం కనుక ఉన్నట్లయితే చిత్త చాంచల్యం కలుగుతుంది అని చెప్పుకున్నాం. తమో గుణం కనుక ఉన్నట్లయితే సోమరతనం ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ రెండు ఉండవు, సత్వగుణం ప్రధానమై ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది మొత్తం జరుగుతూ ఉంటుంది. ఏమిటి అంటే సత్వగుణం ప్రధానమయ్యే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో రజోగుణం మాత్రం అట్లా తొంగి చూస్తూ ఉంటుంది. అవటానికి ఈ స్థితి సత్వగుణ ప్రధానమైనటువంటి స్థితే, కానీ మధ్య మధ్యలో రజోగుణం అనేది అలా తొంగి చూస్తూ ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ఎంత స్థిరంగా కూర్చున్నప్పటికీ మధ్య మధ్యలో చిత్తచాంచల్యం అనేది కలుగుతుంది. సుఖాల మీదకి భోగాల మీదకి మధ్య మధ్యలో మనస్సు అనేది మళ్ళుతూ ఉంటుంది. అంటే కొంచెం సేపు మనస్సు నిలకడగా ఉన్నప్పటికీ ఆ నిలకడ అనేది స్థిరంగా ఉండదు. అది ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది. మరి ఈ స్థితి ఎవరికి ఉంటుంది? యోగ సాధన ప్రారంభం చేసినటువంటి వాళ్ళకి ఈ స్థితి అనేది ఉంటుంది. అంటే ప్రారంభ దశలో యోగాన్ని గనక మనం ప్రారంభం చేసినట్లయితే ఆ ప్రారంభ దశలో ఇటువంటి స్థితి అనేది ఉంటుంది. అయితే మరి ఈ స్థితి ఎలా రాను రాను అలవాటైపోతుంది, ఇందులో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అవి మనం ఈ యోగాన్ని కనుక మనం అలా సాధన చేస్తూ ఉన్నట్లయితే కొంతకాలం చేసిన తర్వాత నిలకడ అనేది అదే ఏర్పడుతుంది. ఇది మూడవది విక్షిప్తావస్థ అని అన్నారు. ఇక నాలుగవ స్థితి ఏకాగ్రావస్థ. అంటే చిత్తం సత్వగుణ ప్రధానమే అయి ఉంటుంది.
ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా అటు ఇటు కదలకుండా కావలసినటువంటి విషయం ఏదైతే ఉన్నదో దాని మీదనే మనస్సు నిలిచి ఉంటుంది. ఇది ఏకాగ్రావస్థ అంటే. ఏ విషయాన్ని గురించి అయితే మనం ఆలోచించాలో, ఏ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామో, మన ధ్యేయం ఏమిటో దాని మీదనే ఈ చిత్తం అనేది నిలిచి ఉంటుంది. ఏకాగ్రమైనటువంటి స్థితి అన్నమాట ఇది. అంటే యోగ సాధనకి బ్రహ్మాండమైనటువంటి స్థితి, బాగా అనుకూలమైనటువంటి స్థితి ఈ ఏకాగ్రావస్థ అనే 4వ స్థితి. ఇప్పుడు 5వ అవస్థ ఉంది. దాన్ని నిరుద్ధావస్థ అని అంటారు. ఈ స్థితిలో చిత్త వృత్తులు అనేవి ఏవి కూడా ఉండవు. అసలు వృత్తులన్నీ ఉపశమించినప్పటికీ సంస్కారాలు మాత్రం కొద్దిగా మిగిలి ఉంటాయి. ఇది నిరుద్ధావస్థ అంటే. ఇది కూడా మనకి యోగానికి బాగా అనుకూలమైనటువంటి స్థితి. ఇప్పుడు మొత్తం మనం 5 రకాలైనటువంటి స్థితులు చెప్పుకున్నాం. వీటినే 5 భూమికలు, పంచభూమికలు అని చెప్పేసి అన్నాం మనం. వీటిల్లో 1, 2, 3 అంటే క్షిప్తావస్థ, మూఢావస్థ, విక్షిప్తావస్థ. ఈ 3 అవస్థలు కూడా యోగ సాధనకి అనుకూలం కావు. ఈ 3 అవస్థల్లో కూడా యోగ సాధన అనేది జరగదు. అసలు అనుకూలం కావు. ఇవి అనుకూలం కాదు అని చెప్పేసి మనం యోగ సాధన చేయకుండా వదిలిపెట్టడానికి లేదు. చాలా మందికి ఏం జరుగుతుంది అంటే యోగ సాధన చేయాలి అనేటటువంటి బలమైన కోరిక మాత్రం ఉంటుంది. కూర్చుంటే మనసు ఏకాగ్రత అనేది నిలవదు. ధ్యేయమైనటువంటి వస్తువు దాని మీద ఉండదు. ఈ చిత్తం అంతా కూడా రకరకాలైనటువంటి విషయాల మీదకి వెళ్లిపోతూ ఉంటుంది. ఏదో ఆలోచనలు, ఎక్కడో విషయాలు, ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా వచ్చి మన కళ్ళ ముందు ఉంటుంటాయి. ఎవరికైనా జరిగేటటువంటి స్థితే ఇది. మనం కళ్ళు మూసుకుని జపం చేద్దాము అని కూర్చుంటే కూర్చున్నటువంటి మరుక్షణం నుంచి కూడా మన కళ్ళ ముందు సినిమాలు తిరిగినట్టుగా అనేకమైనటువంటి విషయాలు తిరుగుతూ ఉంటాయి. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనకు గుర్తు రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, కానీ వస్తాయంతే. ఎందుకనంటే లోపల చిత్తం అనేది ఉన్నదే, అది అనేకమైనటువంటి రూపాలు ధరిస్తూ ఉంటుంది, అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది, చిత్తంలో చేస్తూ ఉంటుంది. చింతించేదే చిత్తం, దాని లక్షణం అదే. అందుకని దాని ఇష్టం వచ్చినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఈ చిత్తము అనేది. గత స్మృతులన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. ఎప్పుడో మనం చిన్నప్పుడు ఆడుకున్నటువంటి గోలీకాయలన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తాయి. మామూలు సమయాల్లో ఇవేమి గుర్తురావు చూడండి. మరి దీన్ని ఇట్లా వదిలేయాల్సిందేనా? అవసరం లేదు. మనం ఈ సమయంలో నేను జపం చేయాలి, సాధన చేయాలి, యోగం చేయాలి అని తీర్మానించుకున్నప్పుడు ఆ సమయంలో అది చేయటానికి కూర్చోండి అంతే. వస్తాయి మీ కళ్ళ ముందు. మీరు ఊహించినటువంటి భావాలన్నీ కూడా వస్తాయి. 1 రోజు వస్తాయి, 2 రోజులు వస్తాయి, 10 రోజులు వస్తాయి. ఎన్ని రోజులు వస్తాయి? ఇంకా రావు. అవి వస్తున్నప్పటికీ వాటిని గురించి మీరు ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉన్నారో అప్పుడు అవమానించబడినటువంటి అతిథుల్లాగా అవన్నీ కూడా వెనకెళ్లిపోతాయి. మీరు వాటికేం స్వాగతం పలకట్లేదు కాబట్టి వెళ్ళిపోతాయి. ఇక ఉండవు. ఏకాగ్రత అనేది నిలుస్తుంది. కాబట్టి కేవలము సాధన, అభ్యాసం చేయటం చేతనే ఇటువంటి స్థితులన్నీ తొలగిపోయి ఏకాగ్రమైనటువంటి స్థితి అనేది వస్తుంది. అలా నెమ్మదిగా నిరుద్ధావస్థ అటువంటి స్థితి సిద్ధిస్తుంది.
ఈ నిరుద్ధ స్థితి గనక సిద్ధించినట్లయితే సాధకుడికి యోగ లక్ష్యము అనేది నెరవేరినట్లే. అంటే యోగం సాధన చేసేటటువంటి వాడికి కావలసినటువంటి స్థితి ఏమిటి అంటే ఈ 5 అవస్థల్లోనూ కూడా 5వదైనటువంటిది నిరుద్ధావస్థ. ఈ నిరుద్ధావస్థ అనేది సిద్ధించాలి వాడికి. ఇది గనక సిద్ధించింది, ఏకాగ్రమైనటువంటి చిత్తం వచ్చింది, మనస్సులో ఏ రకమైనటువంటి ఆలోచనలు లేవు, చిత్త వృత్తులన్నీ కూడా లయమైపోయినాయి. అటువంటి స్థితి గనక సిద్ధించింది అంటే ఇతని చిత్తం పూర్తిగా ధ్యేయం మీదే లగ్నమవుతుంది. అలా గనక అయినట్లయితే యోగము అనేది సిద్ధించినట్లే. మరి ఇటువంటి స్థితి రావాలి అంటే ఎంతకాలం మనం సాధన చేయాలి? ఇది మళ్లీ మనకు వచ్చే అనుమానం. ఇక్కడ సాధన చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి సాధన చేయాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినప్పటికీ కూడా అది ఒక అకుంఠితమైనటువంటి దీక్ష, కఠోరమైనటువంటి తపస్సు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ పనైనా చేయండి, ఆ పనిలో విజయం సాధించాలి అన్నట్లయితే అది ఒక తపస్సు. అలా భావన చేసి ఆ పని చేయాలి. అప్పుడు మాత్రమే దాంట్లో విజయం సాధించగలుగుతాం మనం. ఒక యోగమే కాదు, ఏ పని చేసినా అంతే. కాబట్టి తీవ్రమైనటువంటి సాధన గనక చేస్తే ఇటువంటి నిరుద్ధమైనటువంటి స్థితి రావటం అనేది ఎక్కువ కాలం పట్టదు, చాలా త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఈ నిరుద్ధావస్థను సాధించాలి, ఈ స్థితి మనకి సిద్ధించాలి అంటే అష్టాంగ యోగము, దీన్ని సాధన చేయాలి అని చెప్పాడు పతంజలి మహర్షి. అష్టాంగ యోగము అనేటటువంటి సాధన చేయాలి. ఏమిటి ఈ అష్టాంగ యోగము అంటే? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి అష్టాంగాని. అంటే ఇవి అన్నీ కూడా మొత్తం 8. ఈ 8 అష్టాంగములు అని అంటూ ఉన్నారు అని చెప్తున్నాడు పతంజలి మహర్షి. అంటే యోగ సాధన చేయాలి అంటే దానికి ఈ 8 కూడా అంగములుగా ఉన్నాయి, వీటిని అష్టాంగములు అని అంటూ ఉన్నారు అని చెప్తున్నాడు. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, చిత్తం గనక మాలిన్యమైపోయినట్లయితే మనకి ఏ రకంగానూ ఉపయోగం ఉండదు. అద్దం మీద గనక దుమ్ముబడి ఉన్నట్లయితే, అద్దం మలినంగా ఉన్నట్లయితే అందులో ప్రతిబింబము అనేది కనిపించదు అని చెప్పుకున్నాం. అద్దం గనక నిర్మలమైనట్లయితే అందులో ప్రతిబింబము అనేది చాలా చక్కగా కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. అలాగే శుద్ధమైనటువంటి చిత్తంలో, పరిశుద్ధమైనటువంటి చిత్తంలో, మాలిన్య రహితమైనటువంటి చిత్తంలో, నిర్మలమైనటువంటి చిత్తంలో పరమేశ్వర స్వరూపం చాలా త్వరగా సాక్షాత్కరిస్తుంది అనే మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చిత్తంలో మాలిన్యం గనక నశించినట్లయితే పరిశుద్ధమైనటువంటి చిత్తం అనేది వస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి చిత్తము అనేది నీకు కలిగిందో అప్పుడు పురుషుడికి స్వరూప స్థితి, స్వరూప జ్ఞానము ఇది కలుగుతుంది. దీన్నే ఆత్మజ్ఞానము అని అంటాం మనం. ఎందుకని అంటే గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, పురుషుడు ఏ రకమైనటువంటి సంకల్పాలు, వికల్పాలు, మలినాలు కూడా లేనటువంటి వాడు శుద్ధ చైతన్యమూర్తి అని చెప్పుకున్నాం మనం. కాబట్టి చిత్తంలో మలినము అనేది ఎప్పుడైతే లేకుండా అది పరిశుద్ధమైపోయిందో
అప్పుడు పురుషుడికి ఆత్మజ్ఞానము అనేది కలుగుతుంది. అంటే పురుషుడికి స్వరూప స్థితి అనేది సాక్షాత్కరిస్తుంది, స్వరూప స్థితి అనేది తెలుస్తుంది ఆ పురుషుడికి. దీనికోసం అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి అని చెప్తూ ఉన్నాడు పతంజలి మహర్షి. ఈ రకంగా నిరుద్ధ స్థితి సిద్ధించాలి అన్నట్లయితే అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరించాలి అని అంటూ ఉన్నాడు పతంజలి. అష్టాంగాలు అంటే ఏమిటి అనేది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. యోగానికి మొత్తం 8 అంగాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. అవి ఏమిటి అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఇవి మొత్తం 8 అంగాలు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం విడిగా చూద్దాం. ఇందులో మొట్టమొదటిది ఏమిటి అంటే యమము. యమము అంటే ఏమిటి అసలు? ఈ యమము అనేటటువంటిది మళ్ళీ 5 రకాలుగా ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నది. యమము అంటే అణచటము, వశములో ఉంచుకోవటము అని అర్థం. యమము అంటే అణిచిపెట్టటము, మన వశంలో ఉంచుకోవటము, ఇది అర్థం. ఈ యమము అనేది 5 రకాలుగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఏమిటవి? అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఈ 5 కూడా మన వశంలో ఉంచుకోవాలి అని చెప్తూ ఉన్నాడు పతంజలి మహర్షి. అయితే దేశకాల మానాది భేదము అనేది ఏమాత్రము పాటించకుండా సర్వకాల సర్వావస్థల యందు వీటిని మనం ఆచరించి తీరాలి. ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఏదో నిన్న అబద్ధం ఆడలేదండి, ఇవాళ ఏదో ప్రాణావసరం వచ్చింది అబద్ధం ఆడాను, ఇటువంటివి మొత్తం చేయకూడదు. దేశకాల మాన పరిస్థితుల్ని లెక్కలోకి తీసుకోకుండా, ఈ భేదాన్ని ఏది కూడా పాటించకుండా సర్వకాల సర్వావస్థల యందు వీటిని మనం ఆచరించి తీరాలి. యమాన్ని పాటించేటటువంటి విషయంలో పట్టు విడుపులు గాని మినహాయింపులు గాని ఏ రకంగానూ ఉండవు, ఎవరికీ కూడా ఉండవు. అబద్ధం ఆడకూడదు అంటే ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడకూడదు, అంతే లెక్క. అలాగే ఉండాలి. ఇది చాలా పెద్దదైనటువంటి గొప్పదైనటువంటి మహావ్రతము. అదే మాటని చెప్తూ ఉన్నాడు పతంజలి కూడా. ఇది చాలా గొప్పదైనటువంటి వ్రతం. ఇవి పాటిస్తే ఏం జరుగుతుంది? చిత్తంలో మలినము అనేది దానంతట అదే పోతుంది. అందుకని ఇవి మనం పాటించి తీరాలి, ఇది మనం చేయాలి అని చెప్తూ ఉన్నాడు పతంజలి. వీటిల్లో ఒక్కొక్క దాన్ని మళ్లీ విడిగా చూడాలి. మనం చూడండి. ఇందులో మొట్టమొదటిది అహింస. అహింస అంటే ఏమిటి? సామాన్యంగా మనం అనుకుంటూ ఉంటాం, ఎవరిని హింస పెట్టకుండా ఉండటమే అహింస అని. అది కాదు. ఏ ప్రాణికి ఎటువంటి పరిస్థితుల్లోనూ కష్టాన్ని గాని నష్టాన్ని గాని బాధని గాని కలిగించకుండా ఉండటము అంటే సాటి మానవునికే కాదు, ఏ జీవికి కూడా మనం కష్టాన్ని నష్టాన్ని బాధని కలిగించకూడదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తించాలి మనం. ఏ జీవికి కూడా పిపీలికాది బ్రహ్మ పర్యంతము నీ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి
క్రిమి కీటకాలకు కూడా ఇప్పుడు ఎటువంటి బాధని కూడా కలిగించకూడదు అనేటటువంటిదే ఇందులో ఉన్నటువంటి సూత్రం. ముఖ్యమైనటువంటి సూత్రం అది. అయితే ఈ బాధను కలిగించటము అని అంటే కేవలము భౌతికంగానే కాదు. అంటే నేను దాన్ని కొట్టలేదండి, కేవలం నోటితో మాత్రమే తిట్టాను, అలా పనికిరాదు. మనోవాక్కాయ కర్మల చేత ముందు కర్మతో బాధించడం అనేది మానేయాలి. ఆ తర్వాత వాక్కుతో బాధించకూడదు. ఆ తర్వాత మనస్సులో వాళ్ళని బాధ పెట్టాలి అనేటటువంటి ఆలోచన కూడా నీకు రాకూడదు. ఇది ఇక్కడ కావాల్సింది. అహింస అంటే అవతల వ్యక్తిని మనం కష్టపెట్టాలి, బాధ పెట్టాలి అని మనస్సులో మనం భావన కూడా చేయకూడదు. అటువంటి స్థితిలోకి రావాలి మనం. దాన్ని పరిపూర్ణమైనటువంటి అహింస అనేది. ఈ స్థితిని గనక నువ్వు సాధించినట్లయితే, అంటే ఇటువంటి స్థితి సాధించినటువంటి వాళ్ళ సన్నిధిలో అన్ని రకాలైనటువంటి ప్రాణులు కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి. గత కాలంలో చూడండి, పురాణాల్లో చెప్తూ ఉంటారు మనకి, కణుడి యొక్క ఆశ్రమంలో పులులు జింకలు కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవి, కుక్క పిల్లి కలిసి తిరుగుతూ ఉండేవి, పిల్లి ఎలిక కలిసి తిరుగుతూ ఉండేవి. ఇవన్నీ కూడా అటువంటి మహానుభావుల యొక్క ఆశ్రమాల్లోనే జరుగుతాయి. ఋషీశ్వరులు, మునీశ్వరులు అహింసని ఒక వ్రతంగా పెట్టుకుని ఆచరించేటటువంటి వాళ్ళు అటువంటి చోట మాత్రమే జరుగుతాయి ఇవి. మనం గనక ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మన ఇంట్లో కూడా, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇటువంటి స్థితి జరుగుతుంది. అక్కడ ఆ రోజున అలా జరగడానికి కారణం ఏమిటి అంటే ఈ అహింసా వ్రతము. అంటే అహింసను పాటించేటటువంటి ఆ యోగి సన్నిధిలో క్రూర జంతువులు, సాధు జంతువులు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. అంటే క్రూర జంతువులు కూడా సాధు స్వభావానికి అలవాటు పడిపోతాయి. అంతేగాని సాధు జంతువులు మళ్లీ క్రూర స్వభావానికి అలవాటు పడవు. సాధు జంతువులు సాధు జంతువులుగానే ఉంటాయి, క్రూర జంతువులన్నీ కూడా సాధు స్వభావానికి అలవాటు పడిపోతాయి. వైరము, శత్రుత్వము అనేటటువంటిది ఎక్కడా కూడా మనకు కనిపించదు. అది ఇందులో ఉండేటటువంటి ప్రత్యేకత. అది అహింస అంటే. మనోవాక్కాయ కర్మల చేత ఎవరికి ఏ రకమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని, బాధని కూడా కలిగించకుండా ఉండటము. అసలు కలిగించాలి అనేటటువంటి ఆలోచనే మన మనస్సులోకి రానియకుండా ఉండటము. అది అహింస అంటే. ఇక రెండవది సత్యము అన్నాడు. ఏమిటి ఈ సత్యం అంటే? వీటిలో ఎప్పుడూ కూడా మనోవాక్కాయ కర్మలలో ఐక్యత అనేది పాటించాలి. అంటే నువ్వు లోపల ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో దాన్నే బయటికి చెప్పాలి, దాన్నే చేయాలి. అంటే మనోవాక్కాయ కర్మలతో ఒకే మాట, నువ్వు చెప్పిన మాటే చేయాలి, చేసే పనే చెప్పాలి. అంతే తప్పించి ఒక మాట చెప్పి ఇంకో పని చేయకూడదు, ఇంకో ఆలోచన అనేది చేయకూడదు. అబద్ధం అనేది ఎప్పుడూ ఆడకూడదు. సత్యాన్నే పలకాలి. సత్యాన్నే పలకాలి అంటే నీ ప్రాణాలు పోయినా సరే. ఆ రోజున హరిశ్చంద్రుడు చూడండి, చివరికి తనను తాను కూడా అమ్ముకున్నాడు కాటికాపరిగా. అటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడలేదు. అటువంటి స్థితి అనేది రావాలి. కాబట్టి ఇలా ఈ సత్యాన్ని పలుకుతూ ఉన్నాను అని చెప్పగలిగినటువంటి మహానుభావుడు ఎవరైనా కనుక ఉన్నట్లయితే అతని యొక్క కోరికలన్నీ కూడా, ఆ సాధకుడు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సఫలమైపోతాయి. అతనికి అమోఘమైనటువంటి వాక్సిద్ధి అనేది కలుగుతుంది. మనం ఈ పురాణాల కాలంలో చాలా చూస్తూ ఉంటాం. చూడండి, ఆ మహర్షి నోటితో అన్నాడు,
అంటే వెంటనే జరిగిపోయింది అంటారు. అంటే వాళ్ళ వాక్ సిద్ధి అనేది ఉన్నది. వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది. అలా జరిగేటటువంటి స్థితి మహర్షులకే కాదు, మీకు ఉంటుంది. ఆ విషయాన్ని ముందు మీరు గుర్తించండి. అయితే దానికి మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, ఎప్పుడు సత్యాన్నే పలకాలి, అబద్ధం ఆడకూడదు. ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడకూడదు. అయితే ఇక్కడ నీతి శాస్త్రం రెండు రకాలుగా ఉంటుంది. బృహస్పతి నీతి వేరు, శుక్రాచార్యుడి యొక్క నీతి వేరు. ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడకూడదు అనేటటువంటిది బృహస్పతి చెప్పినటువంటి నీతి. వారిజాక్షులందు వైవాహికమందు ప్రాణ విత్త మానభంగమందు అబద్ధం ఆడొచ్చు అన్నాడు శుక్రాచార్యుడు. అలాంటివి పనికిరావు. అవి బతకడం కోసం మాత్రమే పనికొస్తాయి. ఇలాంటి వ్రతాల్లో మాత్రం అవి పనికిరావు. ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడటానికి వీల్లేదు. అలా ఈ సత్యవ్రతాన్ని ఆచరించినటువంటి వాడికి వాక్సిద్ధి కలుగుతుంది. ఇక మూడవది అస్థేయము. ఇతరుల యొక్క ద్రవ్యాన్ని అపహరించాలి అనేటటువంటి కోరిక. అంటే దొంగతనం చేయాలి అనేటువంటి కోరిక. ఆ కోరిక ఉండకూడదు. దొంగతనం అనేది చేయకూడదు. దొంగతనం చేయకూడదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే, కేవలం భౌతికంగా నేను అతని వస్తువులు లాక్కోలేదండి, కానీ అతని వస్తువు నేను తీసుకోవాలన్న కోరిక మాత్రం ఉన్నది. ఆ కోరిక కూడా ఉండకూడదు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా నీకు ఆ కోరిక ఉండకూడదు. అది అస్థేయము అంటే. దీన్ని గనక ఆచరించినట్లయితే సాధకుడికి కావలసినటువంటి సంపద అనేది వస్తుంది. దివ్యమైనటువంటి రత్నాలన్నీ కూడా అతనికి ప్రాప్తిస్తాయి. అటువంటి మహాయోగం పడుతుంది సాధకుడికి. నాలుగవది అపరిగ్రహము. అంటే ఇతరుల ద్రవ్యం కోసం ఆశపడకుండా ఉంటాం. ఇందాక దొంగతనం చేయాలి అనే ఆశ, ఇప్పుడు ఇతరుల ద్రవ్యం మనం తీసుకోవాలి అనే ఆశ, ఇతరుల దగ్గర ఉన్న వస్తువులు మనం తెచ్చుకోవాలి అనేటటువంటి ఆశ, ఇది ఉండకూడదు. ఒకవేళ ఎవరన్నా ఏదైనా నీకు ఇచ్చారనుకోండి, అది కూడా నీ అవసరానికి మించి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అవతల వాళ్ళు ఇచ్చారు కదా అని మనం తీసుకోకూడదు. వాడెవడో మనకి పిలిచి 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, 1,00,000 రూపాయలు వస్తున్నాయి కదా అని పరిగెత్తుకుంటూ వెళ్లి మనం డబ్బులు తెచ్చేసుకుంటాం. అలా తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే ఏమవుతుంది అని మీకు అనుమానం వస్తుంది. వచ్చే జన్మలో కుక్కయి వాడి వాయితో కాపలా కాయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా ఒక వస్తువుని కనుక మనం తీసుకున్నట్లయితే దాని విలువను తప్పనిసరిగా మళ్లీ మనం అతనికి చెల్లించాల్సి ఉంటుంది. ఏదో ఒక రూపైనా చెల్లించాలి. ధనం గాని ధనేతరం గాని సేవల రూపంలో చేయొచ్చు నువ్వు. అందుకే మరు జన్మలో కుక్కై పుట్టి వారి కొంప కాపలా కాచి నువ్వు ఆ రుణాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర ఏ రకమైనటువంటి వస్తువులు తీసుకోకుండా ఉండటం అనేది చాలా చాలా మంచిదైనటువంటి విషయము. దీన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ తీసుకోవలసినటువంటి అవసరం కనుక వస్తే అవసరానికి మించేది కూడా తీసుకోవద్దు. నీకెంతవరకు అవసరమో అంతవరకే తీసుకో. ఎప్పుడూ కూడా దురాశ, లోభత్వము అనేది ఉండకూడదు. ఇలా గనక ఉన్నట్లయితే పూర్వజన్మ జ్ఞానము అనేది కలుగుతుంది. భూత భవిష్యత్ వర్తమాన జన్మల యొక్క జ్ఞానం కలుగుతుంది. గతంలోనే ఏ జన్మెత్తాను, వచ్చే జన్మలో నేను ఎలా పుడతాను, ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి ఆ సాధకుడికి. ఇక ఐదవది బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అంటే లైంగికమైనటువంటి సుఖాలన్నిటికీ కూడా దూరంగా ఉండటము. ఇది బ్రహ్మచర్యము అంటే. విషయ సుఖాలన్నీ కూడా పూర్తిగా వదిలేయటము. ఇలా గనక చేసినట్లయితే, లైంగికమైనటువంటి సుఖాలు వదిలివేసినట్లయితే
వీర్య రక్షణ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వీర్య రక్షణ జరిగిందో అప్పుడు సాధకుడు తేజవంతుడవుతాడు, శక్తివంతుడవుతాడు, చాలా శక్తి సంపన్నుడవుతాడు, మహా తేజస్సు కలిగి ఉంటాడు, బ్రహ్మ తేజస్సు వస్తుంది అతనికి. కాబట్టి ఈ 5 విషయాలు కూడా చాలా గట్టిగా ప్రతివాడు కూడా పాటించి తీరాలి అని చెప్తూ ఉన్నాడు ఈ పతంజలి మహర్షి. అష్టాంగ మార్గంలో మొట్టమొదటిదే ఇది యమము. యమము అంటే అణిచివేయటము, మన స్వాధీనంలో ఉంచుకోవటము. ఏం ఉంచుకోవాలి మన స్వాధీనంలో? అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఈ 5 కూడా సాధకుడు తన వశం చేసుకోవాలి. ఇది మొట్టమొదటి అంగం.